Subscribe to Color Frames. కేఎల్ రాహుల్ ఫ్రెష్ గా ఐపీఎల్ కెరీర్ ను రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. రాహుల్ ని లక్నో రిటైన్ చేయలేదు. అంతకు ముందే రాహుల్ జట్టును వీడాలనుకున్నాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లో రాహుల్ పై జట్టు ఓనర్ సంజీవ్ గోయాంకా మండిపడడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అప్పుడే అతడు టీంను వదిలేస్తాడని అనుకున్నారు. సీజన్ మధ్యలోనే తప్పుకుంటాడని భావించినా మిగిలిన మ్యాచ్లలో తప్పనిసరి అయి కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఊహించినట్లే లక్నో అతన్ని రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు రాహుల్ వేలంలోకి ప్రవేశిస్తుండటంతో కేఎల్ కోసం స్టార్ ఫ్రాంచైజీలు క్యూ కడుతున్నాయి. ఓపెనర్ గా, వికెట్ కీపర్ గా జట్టుకు రాహుల్ సేవలను ఫ్రాంచైజీలు ఉపయోగించుకోవాలనుకుంటున్నాయి. రాహుల్ ని ఏ జట్టులో చేర్చుకుంటారనే దానిపై అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. నివేదికలను బట్టి చూస్తే కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి వెళ్తాడని తెలుస్తోంది. గతంలో రాహుల్ ఆర్సీబీకి ఆడాడు. పైగా కోహ్లీతో మంచి రిలేషన్షిప్ ఉంది. రాహుల్ ఆర్సీబీ కాంపౌండ్లోకి అడుగు పెడితే ఆర్సీబీ బ్యాటింగ్ దళం బలంగా మారుతుంది. పైగా కీపింగ్ కూడా పటిష్టమవుతోంది. అయితే రాహుల్ ఆర్సీబీకి వెళ్తారా లేక మరేదైనా జట్టులోకి వెళ్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ముంబై ఇండియన్స్ కూడా కేఎల్ రాహుల్ ను దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానికి కారణం లేకపోలేదు. మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మరియు తిలక్ వర్మ మరియు హార్దిక్ పాండ్యాలను ఉంచుకుంది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ను విడుదల చేసింది. దీంతో ఆ జట్టుకు కీపర్ లేడు. అటు రోహిత్ తో జట్టుకు ఓపెనర్ లేడు. అయితే వేలంలో రాహుల్ ని తీసుకుంటే ఈ రెండు బాధ్యతలు ఒక్కడే నిర్వర్తిస్తాడు. పైగా ముంబై గత సీజన్ లో తీవ్రంగా నిరాశపరిచింది. హార్దిక్ సారథ్యంలో ముంబై ఆ విధంగా ఫ్లాప్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో జట్టును గాడిన పెట్టాలంటే రాహుల్ ని ఖచ్చితంగా దక్కించుకోవాల్సిందేనని ముంబై యాజమాన్యం పట్టుబడుతుందట. కేఎల్ రాహుల్ రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు ఓపెనింగ్ చేశాడు. పైగా అనుభవజ్ఞులైన వికెట్ కీపర్ కూడా. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ముంబై ముందు రాహుల్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.